అందరికీ వందనాలు ప్రియులారా. చాలా సంతోషం అండి. ఈ 2026 సంవత్సరం 7వ తేదీలోనికి దేవుడు మనల్ని నడిపించి ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటలు చదువుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని మరొక పర్యాయం అనుగ్రహించినటువంటి పరలోకమందు ఉన్నటువంటి దేవత దేవునికి నా వందనాలు తెలియజేసుకొనిచ్చు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలని, ఈ అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైన సహోదరి మనలకి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. అలాగే అనుదిన బైబిల్ పఠన కార్యక్రమానికి రూపొందించినటువంటి మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. వారి యొక్క ప్రేరణతో 2026 సంవత్సరం మొదటి దినములో నూతనంగా దైవ సేవకులు పరిశుద్ధులైనటువంటి మా అందరి చేత, విశ్వాసులైనటువంటి మా అందరి చేత ఆయన చేసినటువంటి చక్కటి తీర్మానాన్ని బట్టి నేను వారికి వందనాలు తెలియజేసుకొనిచ్చు. ఈ సంవత్సరం ముగింపులో మనం అందరం కూడా బైబిల్ని పూర్తి చేసేవారిగా ఉండాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన రూపొందించినటువంటి చక్కటి ఈ యొక్క కార్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ యొక్క సమయంలో గతించినటువంటి 2వ తారీఖు నుంచి ఈ బైబిల్ పఠన కార్యక్రమాలు నేను ప్రారంభించాను ప్రియులారా. మీరు కూడా నా వలే అనుదిన బైబిల్ పఠనాన్ని మీరు కూడా కొనసాగిస్తున్నారని నేను విశ్వసిస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క చక్కటి భాగ్యాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ యొక్క అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలో నేటి 21వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చదువుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుని నేటి అనుదిన బైబిల్ పఠన ఆదికాండ గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మహోన్నతుడైన మా పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. తండ్రి 2026 సంవత్సరం 7వ తేదీలోనికి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా యొక్క సమయంలో మీ యొక్క నాయన మనసును మేము తెలుసుకోవాలని తండ్రి, ఆది కాండంలో రాయబడినటువంటి 21వ అధ్యాయాన్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను సహాయంగా అనుగ్రహించండి. అలాగే తండ్రి ధర్మశాస్త్రంలో నాయన ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు రాయబడ్డాయి ప్రభు. అవన్నీ యొక్క సమయంలో మేము పరిశోధించి అర్థం చేసి నేర్చుకోవడానికి సహాయపడుతుండగా తండ్రి మీ యొక్క నాయన ఆత్మాధీనంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. అలాగే ప్రభు యొక్క పరిచయం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆ బిడ్డలను కూడా దర్శించండి. వారు వంతుగా తండ్రి మీరు ఏ రీతిగానైనా నీ బిడ్డలు మీరు ప్రేమిస్తూ ప్రేరేపిస్తున్నారో నేను ఆ ప్రేరేపణలో వారు ఎలాంటి పరిచర్యలు తండ్రి మీతో కొనసాగుతున్నారు ప్రభు. వారికి మీరు అనుగ్రహించినటువంటి పరిచర్యలు వారు కూడా తమ వంతును పనిని బాధ్యతతో ముందుకు నడుచుకునే భాగ్యాన్ని తెచ్చమని ఈ సమయంలో ప్రభు మాటలు చదువుతుండగా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. నేను ఏ ఇబ్బందులు సమస్యలు లేకుండా నాయన ఈ యొక్క కార్యవంతం నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలు ప్రియులరా. మంచిదండి. యొక్క సమయంలో ఆది కాండము 21వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం ప్రియులరా. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఏమండి, దేవుడు చెప్పినట్లుగా సారమ్మ గారిని దేవుడు దర్శించిన తర్వాత సారమ్మ గారి జీవితంలో జరిగినటువంటి పర్యవసానాలు మనం చదువుదాం. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఏమండి, ఆతిథ్యం చేసేటప్పుడు దేవదూతలు చెప్పారు కదా, మీదటికి కాలాన్ని మీ దగ్గరకు వస్తాము, అప్పుడు మీకు కుమారుని కంటారు అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా సారమ్మ గారిని దర్శించడం, ఆ దర్శనంలో భాగంగా వారు కుమారుని కనడం మనకు కనబడుతుంది. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనువాడనైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టును. ఏమండి, సారమ్మ గారు కుమారుని కన్నారు, ఆ కుమారుడే ఇస్సాకు గారు. రైట్. 4వ వచనం. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అవును కదండి, దేవుడు మీరు నా జాతి, నా జనాంగం అని చెప్పుకోవడానికి దేవుడు ఒక నిబంధన చేశాడు అబ్రహాము గారితో. ఏమని? మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర నీలో నుంచి ఉన్నవారందరూ కూడా సున్నతి పొందాలనేటువంటి ఒక నిబంధన దేవుడు చేశాడు కదా అబ్రహాం గారితో. అది తన కుమారుడి విషయంలో అబ్రహాము గారు నెరవేర్చాడు. సరే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఏమండి, అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టబోయే సమయానికి ఆయన వయసు అక్షరాల 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు
బిడ్డలు పుట్టడం అనేటువంటిది అది మరి బైబిల్ చక్కనటువంటి రీతిలో తెలియజేస్తుంది ప్రియులారా. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేసాను. సారమ్మ గారు ఏమంటున్నారు ప్రియులారా? దేవుడు నాకు ఏం కలగజేశాడని అంటుందామె? నాకు నవ్వు కలగజేసును. ఏమండి? వినువారల్లా నా విషయమై నవ్వెదురనను. ఏమండి? మరలా 2 సార్లు ఈవిడ నవ్వడాన్ని గురించి ఎంత చక్కగా మాట్లాడుతుందని అంటే, వినువారెల్లా నా విషయమై ఏం చేస్తారంటుంది? నవ్వెదురు అని అంటుంది. అంతకుముందు కూడా ఈమె నవ్విన సందర్భాలు మనకు కనబడతాయి. ఎవరో ఈ సారమ్మ గారు నవ్విన సందర్భం. ఒకప్పుడు నవ్వింది. ఏంటి, ఇంత వయసు గతించాను కదా నేను. 17వ అధ్యాయంలో నిరుత్సాహంతో నవ్వింది ఆవిడ. ఎక్కడ? 17వ అధ్యాయంలో నిరుత్సాహపు నవ్వు ఎవరిదేనంటే సారమ్మ గారిదే. అలాగే అబ్రహాము గారు కూడా నవ్వారు, నిరుత్సాహపు నవ్వు. నాకు ఈ సమయంలో పిల్లలు పుట్టడం ఏంటి తండ్రి అని అబ్రహాము గారు మరి నిరుత్సాహపు నవ్వునట్లుగా కనబడుతుంది. సారమ్మ గారు కూడా నా యజమానుడు వృద్ధుడు కదా అని అవమానపు నవ్విందనమాట. అవమానపు నవ్వు అంటే నవ్వుల్లో పలు రకాలు మనకు కనబడుతున్నాయి చూడండి. ఏమండి? ఇప్పుడు ఏ నవ్వు నవ్వుతుందని అంటే అది అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేసును, వినువారెల్లా నా విషయమే నవ్వెదురు. నా విషయమై ఎలా నవ్వుతారు? ఆశ్చర్యంగా నవ్వింది ఆమె. ఎందుకనంటే ఏమండి 99వ సంవత్సరంలో 90వ సంవత్సరంలో సారా బిడ్డని కనడం ఏంటి అని ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి నవ్వు, ఆనందపు నవ్వు. దేవుడు నాకు నవ్వు కలగజేసినాను అంటుంది 26వ వచనంలో. దేవుడు నాకు నవ్వు కలగజేసిన ఈ నవ్వు ఏంటి? ఆశ్చర్యపు నవ్వు. ఏమండి? మరొక నవ్వు మనకు కనబడుతుంది. హాగరు గారి కుమారుడు మరి ఇస్సాకు గారితో పరిహాసం ఆడటం, అపహాస్యపు నవ్వు. ఇలా నవ్వుల్లో పలు రకాల నవ్వులు మనకు ఉన్నాయి, చూపుల్లో పలు రకాల చూపులు ఉన్నాయి. ఏమండి? కనుక ఇక్కడ ఈమె మనకు తెలియజేసినటువంటి సమాచారం ఏంటంటే దేవుడు నాకు నవ్వు కలగజేసిన, వినువారెల్లా నా విషయమై నవ్వెదురనెను. మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పిను, నేను అతనికి ముసలతనమందు కుమారుని కంటిని కదా అనెను. కుమారుని కంటాను కదా అని అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించెను. విందులు కూడా మనకు కనబడుతూ ఉంటుంటాయండి బైబిల్ గ్రంథంలో. కొన్ని విందులు చేసినట్లుగా మనకి ఆదికాండంలో సుమారుగా ఒక 6 విందులు కనబడుతున్నాయి మనకి. 6 విందులు. నవ్వులను చూసాం, సుమారు ఒక 5 నవ్వులని. విందులు కూడా మనం చూడగలుగుతాం. అబ్రహాము గారు మరి ఏమండి దేవదూతలకు విందు చేసినట్లుగా మనకు కనబడుతుంది. లోతు కూడా సొదొమలో దేవదూతలకు విందు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఇప్పుడు 3వ విందును మనం చూస్తున్నాం. అలాగే ఇస్సాకు అబీమెలెకుకు నిబంధన విందు చేసినట్లు కనబడుతుంది మన ఎదరాధ్యాయంలో మనం చదువుతూ ఉంటే. ఫరో జన్మదినపు విందు చేసినట్లుగా, లాబాను యాకోబునకు చేసిన పెండ్లి విందు కనబడుతూ ఉంటుంటుంది. యోసేపు తన సహోదరులకు ఐగుప్తులో విందు చేసినటువంటి సందర్భాలు మనకి కనబడతాయి. అంటే విందు చేయడం అనేటువంటిది ఇంకో ఇక్కడ నుంచి మనకి ఆరంభము. ఇక్కడ ఆదికాండంలో పలు సందర్భాల్లో మనకు కనబడుతుంది. అబ్రహాము గారు కూడా తన కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి గొప్ప విందు చేశాడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు. ఏమండి? మనకి కూడా అన్నప్రాసన చేస్తూ ఉంటుంటారు మనలో చాలామంది దైవ సేవకులు. ఏమో ఇప్పుడు 9వ వచనం చదువు. అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూసును. అప్పుడు అబ్రహామునకును ఐగుప్తురాలైన హాగరుకు కనిన కుమారుడు పరిహరించట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఎందుకని అన్నదనంటే అంతకుముందే ఈ హాగరు యొక్క పరిస్థితి బాగోలేదు. అందుకనే ఇప్పుడు నా కుమారుడితో ఇతను వారసుడు ఉండడానికి నేను ఒప్పుకోనంటుంది. ఏ యజమానురాలు కూడా ఒప్పుకోదు ప్రియులరా. కనుక అలాగే ఈ సందర్భం మనం అర్థం చేసుకోవాలి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసును. ఎందుకనంటే మరి అబ్రహాము గారు కుమారుడే కదా, భార్యలు ఇద్దరు. మరి ఇద్దరు మనసుని అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి ఈ సమయంలో? ఎవరిని ఏమనలేక మరి అబ్రహాము గారు ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు. దుఃఖం అనేటువంటిది ఎవరికన్నా చెప్పుకుంటే తీరేది, ఎవరికి చెప్పుకోకపోతే మనలోనే ఆ దుఃఖము ఉండిపోతుంది ప్రియులారా. అయితే దేవుడు ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీ దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. దేవుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో చూడండి. యజమానురాలు మాట విను, సారమ్మ గారి మాట నువ్వు విను. ఎందుకు వినమంటున్నాడు?
ఎందుకు వినమంటున్నాడు? దేవుడు చెప్పాడు గనక, వాళ్ళిద్దరిని దేవుడు జత చేశాడు గనక. ఒకరికొకరు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీ దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడకు, సారా మాట విను. వింటే తన దుఃఖం ఏమవుతుంది? ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఇరువురు కూడా గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక్కసారి ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి ఏవండి అని భార్యతో మాట్లాడితే, భర్తతో మాట్లాడితే, ఆమెతో భార్య మాట్లాడుతుంటే, భర్త మాట్లాడుతుంటే ఆ దుఃఖాలు, ఆ నిట్టూర్పులు అనేటువంటివి దూరం అయిపోతాయని వాక్యం మనకి సెలవిస్తుంది. సరే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఈ చిన్నవారిని బట్టి, నీ దాసుని బట్టి నీ దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినాలి, భార్య మాట వినాలి. ఏమండి, భార్య మాట వినాలి ప్రియులారా. ఎందుకనంటే ఒకరి మాట ఒకరు వినడం వలన, ఒకరికొకరు లోబడి ఉండడం వలన మీ ద్వారాగా దేవుని చిత్తము నెరవేరుతుంది. భార్యకు వేరుగా, భర్త వేరుగా మనం ఎన్ని రోజులు ప్రయాసపడినా, మనం ఎన్ని రోజులు కష్టపడినా అది ఫలింపులోనికి రాదు అన్నది మరి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనక అతనిని కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రహాము గారితో చెప్పాను. అతను కూడా ఒక జన్మగా చేస్తాను, అతన్ని ఏమి విడిచిపెట్టనని. మరి అబ్రహాము గారు దుఃఖాన్ని దేవుడు తగ్గిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును, నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను ఏం చేశాడనంటే హాగర్ గారిని అబ్రహాము గారు పంపించేస్తున్నాడు. పంపించమని చెప్పింది తన భార్య గనక పంపించేసను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. బెయేర్షెబా అరణ్యం దాకా వెళ్ళిపోయింది. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పాడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను ఏం చేశాడంటున్నానా? విన్నాడు దేవుడు ఆ చిన్నవాని మొర. ఎందుకని? చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, వారిని నా దగ్గరికి తీసుకుని రండి. ఇదిగో ఈ చిన్న బిడ్డల వలె ఎవరైతే తమను తగ్గించుకుంటారో వారిదే పరలోక రాజ్యం అన్నాడు. కనుక చిన్న బిడ్డల విషయంలో దేవుడు వారి మొర విన్నాడు. ఇలా మనం ఆలోచించేసినప్పుడు మరి యేసుక్రీస్తుల వారు జన్మించినప్పుడు మరి ఎంతోమంది చిన్నారులు చనిపోయారు కదా. మరి వారి విషయంలో మొర దేవుడు మరి ఏం చేశాడు అని అంటే, వారు దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఒక విషయం మనం ఆలోచించేయండి, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలన్నాడు కదా. మనం బైబిల్ పరిపూర్ణతలోనికి రావాలి. కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి లేఖనాలను మనం తీసుకుని వస్తే, బైబిల్ ముగింపులోనికి వస్తే బైబిల్ ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతాడు. సందర్భాలని అక్కడే ఉండిపోతే మనము కూడా ముందుకు వెళ్ళలేం ప్రియులారా. ఈ విశ్వాస భక్తి జీవితంలో మనం ముందుకు కొనసాగాలనంటే ప్రతి దానికి బైబిల్ టు ద బైబిల్, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా వాక్యం మనకు కొంత అచ్చట కొంత ఇచ్చట, ఆ కొంత అచ్చట ఇచ్చట ఉన్న దానిని మనం పరిశీలనగా తెలుసుకుని ప్రభువులో పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో ఒక స్వరము వినగానే ఆ తల్లికి ఎలా ఉంటుందో చూడండి, ఎంతో ఆనందము. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఏం చేశాడట ప్రియులరా? మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. అవును ప్రియులరా, ఈరోజు కూడా నేటికి కూడా చాలామంది కన్నులు తెరవబడడం లేదు కనుకనే దేవుని మనసు అర్థం కావడం లేదు. దేవుని మనసు మన అందరికీ అర్థం అవ్వాలనంటే మన నేత్రాలు తెరవాలి. ఏమంటే యెహోవా బిలాము కన్నులు తెరిచినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి ముందు భాగాల్లో కనబడుతూ ఉంటుంటుంది. అలాగే ఎలీషా గారి పని కాలంలో కూడా యెహోవాని పనివాని కండ్లను తెరవజేస్తున్నటువంటి మాట మనకు కనబడుతుంది. ఇంకా మనం నిన్నటి కాల సమయంలో చదువుకున్నట్లుగా 119:18 కీర్తన గ్రంథంలో నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. పౌలు గారు యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు గలతీ సంఘంతో మాట్లాడుతుంటాడు, సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడిన కదా.
ఇలా కొన్ని సందర్భాలు వారి కన్నులు తెరవబడును, ఆయనను గుర్తుపట్టారు. లోక సువార్తలో మనకి ఇలా కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు కన్నులు తెరిచిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. అలా కన్నులు తెరవబడడం వలన దేవుని చిత్తం ఏంటో మనకి, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, మన నేత్రాలు వెలిగింపబడాలి ప్రియులారా. అప్పుడు మనం దేవుని కొరకు చక్కగా బ్రతుకుతాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను గనక అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యములో కాపురముండి వీలుకాడాయను. అరణ్యములోనే కాపురమున్నాడు, వీలుకాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి చిన్న కుమారుడికి పెండ్లి చేసేంత స్థాయికి వెళ్ళింది హాగర్ గారు. మరి హాగర్ కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్ గారు. ఇలా మనం చూస్తున్నప్పుడు చాలా సందర్భాలు మనని ఆలోచింపజేస్తాయి ప్రియులారా. ఆ కాలమందు అబీమెలెకునకును అతని సేనాధిపతి అయిన ఫీకోలునకును అబ్రహాముతో మాట్లాడి, అంతకుముందు మనం చూసాం కదా ప్రియులారా, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాంతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక. పక్క దేశం వరకు, పరాయి దేశం వరకు అబీమెలెకుకి దేవుని మనసు ఎంత గొప్పగా అర్థమవుతుందో చూడండి. ఏమంటున్నాడు ఆయన? నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అవును ప్రియులారా, మనం చేసే పనులు నేడు దేవుడు మనకు తోడై ఉన్నాడా? తోడై ఉంటేనండి మనం చేసే ప్రతి పని ఆశీర్వదింపబడుతుంది. ఆశీర్వదింపబడింది అనుకోండి, ఆ కుటుంబానికి అక్కర్లు ఉండవు, పొదువులు ఉండవు, సమస్యలు ఉండవు. కనుక మరి అలాంటి జీవితాన్ని మనం అందరం పొందుకోవాలని అంటే అండి, మన పనులన్నిటిలో ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి. ఎలాగా? ప్రార్థన ద్వారాగా. ఎలాగా? విశ్వాసం ద్వారాగా. ఎలాగా? నమ్మకం ద్వారాగా. మరి ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నువ్వు చేసే పనులలో దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా, నీవు నన్నైనను నా పుత్ర పౌత్రుదాతలనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నువ్వు పరదేశి అయి ఉన్న ఈ దేశమునకు చేసేదవని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని అంటే అబీమెలెకు గారు మరి అబ్రహాము గారితో ఒక నిబంధన చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేది నేను, అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకున్న నీళ్లు బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేస్తురో నేను ఎరగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లా ఒక నిబంధన చేసుకున్నారు. తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెంట పిల్లలను వేరుగా నుంచెను గనక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగిను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లా ప్రమాణము చేసుకున్నందున ఆ చోటుకి బెయేర్షెబా అనగా సాక్ష్యార్థమైన బావి అనబడెను. అంటే అబ్రహాము గారు బావులు తవ్వించినట్లుగా మనకి ఇక్కడ లేఖన భాగం సెలవిస్తుంది. బెయేర్షెబాలో వారు అలాగు నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసిన. మరలా అబ్రహాము గారు ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. బలిపీఠాలు కట్టడం, ప్రార్థన చేయడము, ఈ విషయాల్లో మరి ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడిగా అబ్రహాము గారు విషయం మనకే కనబడుతుంది ప్రియులారా. ఇది 21వ అధ్యాయపు సందర్భాలు ప్రియులారా. ఇప్పుడు 22వ అధ్యాయాన్ని మనం చదువుకుని నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఇప్పటి వరకు అబ్రహామును దీవించడం మనం చూసాము. దీవించిన ఆయన్ని దేవుడు ఒక్కసారి ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడో లేఖనాలు మనం చదువుదాం. ఎట్లా అనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మేరియా పర్వతమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. దేవుడు చెప్పేశాడు ఏమని,
ఇస్సాకు గారిని నీవు దహన బలిగా అబ్రహాము అర్పించాలి అని అన్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే మోరియా ప్రాంతం అని చెప్పాడో ఆ ప్రాంతానికి మరి అబ్రహాము గారు వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. 4వ వచనం చదువు. మరునాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండిడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని పోయిను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచును. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికు గొర్రెపిల్ల ఏదని అడగగా, ఏమండి అప్పటిదాకా సందేహం రాలేదండి ఎవరికి? ఇస్సాకు గారికి. తండ్రి, ఇప్పుడు మన ఇద్దరం వెళ్తున్నాం కదా, కట్టెలు పట్టుకుని వెళ్తున్నాం కదా, నిప్పు పట్టుకుని వెళ్తున్నాం కదా, మరి దహన బలి గొర్రెపిల్ల వేదని ఆ చిన్నవాడు అడిగినప్పుడు అబ్రహాము గారు మరి ఇస్తున్నటువంటి సమాధానం చూడండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకునని చెప్పాను. గొర్రెపిల్లగా ఈయన అర్పించమని చెప్పాడు కదా, మరి అబ్రహాము గారు దేవుడే చూసుకుంటాడని అంటున్నాడంటే అబ్రహాము గారు దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే అబ్రహాము మరి పరీక్షిస్తున్నాడు కదా, అబ్రహాము నాకు ఇస్తాడా? ఈ విషయంలో అబ్రహాం ఏమంటాడు? సమస్తాన్ని దేవుడే కదా నాకు ఇస్తా, దేవుడే ఇచ్చినప్పుడు మరలా నేను వెనక్కి తీయడం ఏంటన్నటువంటి ఆలోచన అబ్రహాము గారిలో ఉందా లేదని పరీక్షిస్తున్నాడు. అవును, నేడు దేవుడు మనకి కూడా ఎన్నింటినో ఇస్తున్నాడు, మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. మరి పరీక్షల్లో నిలిచేదెవరో గెలిచేదెవరో? నిలుస్తున్నారా? అసలు గెలవడానికి ముందు నిలవాలి కదా. నిలిచేవారు మనలో ఎవరైనా ఉన్నారా అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంటే మనం వ్రేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సినటువంటి సందర్భాలు ప్రియులారా. ఎవరెవరో ఉంటూ ఉంటారు, కానీ ఎవరో కాదు ప్రియులారా. ఆ ఎవరిలో ఒకరుగా నువ్వు నేను ఉండాలి. దేవుడు మరి మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనము ఉండగలుగుతున్నామా, నిలబడగలుగుతున్నామా దేవునిలో అని మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా. చూద్దాం ఇంకా మరి దేవుడు ఇంకా ఏమంటున్నాడో ఈ భాగాలను బట్టి మనం ఆలోచించేద్దాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఎవరిని? ఇస్సాకు గారినే కట్టెల మీద ఉంచుతున్నాడు ప్రియులారా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఏమండి మరి తండ్రి దహన బలిగా కుమారుడిని అర్పిస్తుంటుంటే కుమారుడు మారుమాట మాట్లాడలేదంటారా? ఏమండి అక్కడ మరి అక్కడ ముందు సందర్భంలో 21వ అధ్యాయంలో ఆ చిన్నవాని మొర్ర విన్నటువంటి దేవుడు మరి ఇతను మొర్ర వినలేదని అంటే ఇతని మొర్ర కూడా వింటున్నాడు, కానీ పరీక్షిస్తున్నాడు ఇతను నిలబడగలడా లేదా అని. కనుక నిలబడేవారిగా ఉన్నామా లేదన్నది మనల్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత పిల్లారా. చూద్దాం ఇంకా మనం ఎందుకు ఎలాగైందో మరికొన్ని సందర్భాలు మనం కిందకి చూడగలిగినట్లయితే పిల్లారా చదువుదాం. చూడండి. అప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలుచును. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. ఏమండి ఇస్మాయిల్ గారి విషయంలో ఏం జరిగిందో ఇక్కడ కూడా ఇదే సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. మనం దేవునికి భయపడుతున్నామన్న దానికి అర్థం ఏంటంటే పిల్లలు, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటుంటాడు. ఆ పరీక్షల్లో మనం నిలబడితేనండి దేవునికి భయపడిన వారమని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడంటే దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలబడుతూ ఉంటుంటాడు. మరి ఈరోజు పరీక్షలో నిలబడట్లేదంటే దేవుడంటే భయం లేదు కనుక. దేవుడంటే భయము భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడనంటే పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షకి నిలబడుతూ ఉంటుంటాడు. ఆ పరీక్షే శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. ప్రతిరోజు హాయిగా ఆనందంగా వెళ్ళిపోవాలనుకుంటే కాదు ప్రియులారా. విశ్వాస జీవితంలో కొన్ని ఎదుర్కోవాలి, కొన్ని సానబెట్టాలి, కొన్ని మెరుగులు దిద్దుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడువో దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కదా.
యోబు గారి గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. యోబు గారి వలే మన అందరం ఉండాలి కదా. యోబు గారు ఒక్కరైనా, యోబు గారు లాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి వారు కావాలంటే యోబు లాంటి వారు కావాలి, మోషే లాంటి వారు కావాలి. అలా తయారు చేయాలి మన బిడ్డలని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దానబలిగా అర్పించినప్పటికి ఇస్సాకు గారికి ఎలా ఉంటుందో చూడండి. ఒకవేళ 10 నిమిషాలు లేట్ అయి ఉంటే నేను ఈ పాటికి దహన బలిగా మారిపోయినా కూడా పర్వాలేదు అనుకున్నాడంటే, ఒకసారి వారికి ఉన్నటువంటి ఆ అర్పణ జీవితాన్ని మనం, అంకిత భావ జీవితాన్ని మనం చూడాలి ప్రియులారా, చూడాలండి. ఇంకా దేవుడు ఏమంటున్నాడో చూడండి. అందుచే అబ్రహాము ఆ చోటికి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనగా యెహోవా చూసుకొనును. ఈరోజు నీ విషయంలోనైనా నా విషయంలోనైనా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుని పక్షాన నువ్వు నిలబడగలిగినట్లయితే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతులకు మనం వ్యాజ్యాన్ని ఇచ్చేయాలి. మనం వ్యాజ్యాల్ని ఆడకూడదు. ఏం ప్రియులరా, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచేట్లనును, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యం చేసినందున, ఏమండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తిరిగి ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరం వలె ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఏమండి, ఇప్పుడు ఇస్సాకు ద్వారాగా దేవుడు సంతానాన్ని విస్తరించాలంటే ఇప్పుడు అబ్రహాము గారిని పరీక్షించాలా, పరీక్షించకూడదా? పరీక్షించాలి. పరీక్షలు మనకి ఏమి తీసుకుని వస్తాయి? ఫలితాలు తీసుకుని వస్తాయి. ఏంటి ఆ ఫలితాలు? నువ్వు పాసా ఫెయిలా? పాస్ అయితే ఫ్యూచర్ ఉంది, ఫెయిల్ అయితే ఫ్యూచర్కి మరలా వెతుక్కోవాలి మనం. అలా వాక్యాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము గారిని ఒకవేళ పరిశోధించినప్పుడు, నేను నా కుమారుని ఇవ్వడం ఏంటి, నేను బలిగా ఇస్తాను, లేకపోతే దాని బలిగా ఇంకోటి ఇస్తానని అంటే ఇతని ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోడు. అవసరమైతే ఇప్పుడు ఇస్మాయిల్ ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుందుడు. కానీ అబ్రహాము గారిలో ఆ విధానం లేదు ప్రియులారు. ఎందుకనంటే దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత చివరి వరకు నడిపించేవారు, చివరి వరకు కొనసాగించేవాడు దేవుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. మరి అబ్రహాము గారిలో ఉన్నటువంటి ఆ నమ్మకం నీకు నాకు ఎందుకు ఉండట్లేదు? అబ్రహాము గారికి ఉన్నటువంటి నమ్మకాలు నీకు నాకు ఉండాలని ఉదయకాల సమయంలో నీతో నాతో వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. పరలోకపు గవిని మనం చదువుకున్నానండి కాల సమయంలో. మరియు నీవు నా మాట వినునందున, అవునండి, వెరీ గుడ్, అది దేవుడు. మరియు నీవు నా మాట విన్నావు. ఎలా విన్నాడో? పరీక్షలో నిలబడ్డాడు. ఎలా విన్నాడో? భయపడ్డాడు. కనుక ఈ ఒక్క విషయంలో దేవునికి మనం విధేయత చూపిస్తుంటే ఎన్ని విషయాల్లో ఆయన చిత్తం నెరవేరుతుందో చూడండి ప్రియులారా. ఏమండి, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిననెను. తర్వాత అబ్రహాము తన పనివారిని యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించును. అబ్రహాము గారు ప్రయాణం చూడండి ప్రియులారా. కనుక ఇప్పుడు 20వ వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలపబడినది ఏమనగా, ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలపబడినది ఏమనగా, మిల్కాను ఆమెయు నీ సహోదరుడు నాహోరునకు పిల్లలను కనెను. ఏమండి, నాహోరు భార్య మిల్కా, వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని కన్నారంటే పిల్లల్ని కన్నారు. వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడు ఊజు. ఎవరు? నాహోరునకు భార్య మిల్కా. వీళ్ళిద్దరూ భార్య భర్తలు కదా. వీళ్ళిద్దరు ఎవరు? అబ్రహాము గారి యొక్క సోదరులు. ఏమండి, ఇప్పుడు అయితే వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి అన్నారట. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైనటువంటి బూజు, ఆరాము తండ్రి అయినటువంటి కెముయేలు, కెసేద, హోజు, షిల్దా, యుద్ధాపు, బెతియేలు రెబ్కాను కనెను. మరలా బెతియేలు రెబ్కా అనేటువంటి ఒక స్త్రీని కూడా కన్నాడు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నారంటే ఇస్సాకు గారికి నవవధువుని దేవుడు సిద్ధం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం. కేదేశు అజోద బెతియేలు రెబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడకు నాహోరునకు కనెను. 8 పిల్లలను కన్నారండి. ఎవరో మిల్కా గారు కలిసి, నాహోరు గారు కలిసి. ఈ సందర్భం మనకు అర్థం చేసుకుంటే
ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను. మరియు రయీమా అను అతని ఉపపత్నియు తేబాహును గహామును తహాషును మాయాకాను కనెను. ఎవరో ఈ నాహోరు ఉపపత్ని కూడా కొంతమంది పిల్లల్ని కన్నదే. ఏమండి, ఇది 22వ అధ్యాయపు సందర్భం. 22వ అధ్యాయంలో మరి అబ్రహాము గారిని దేవుడు పరిశోధించినట్లుగా, పరీక్షించినట్లుగా, ఆ పరీక్షలో నిలిచినట్లుగా, గెలిచినట్లుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అలా గెలిచినటువంటి అతన్ని ఆకాశ నక్షత్రం వల్లే చేస్తానన్నాడు. అలాగే ఇస్సాకు గారికి కూడా మరి మంచి చక్కటి నవవధువును కూడా దేవుడు సిద్ధం చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు 23వ అధ్యాయానికి వెళ్ళిపోదాం ప్రియులారా. సారా జీవించిన కాలం అనగా సారా బ్రతికిన ఏండ్లు 127 సంవత్సరాలు. సారమ్మ గారు వయసు 127 సంవత్సరాలు ప్రియులారా. ఇది మనసులో పెట్టుకుందాం. సారా కానాను దేశమందులు హెబ్రోను కిరియతబ్బాలో మరి సారమ్మ గారు ఈ అధ్యాయంతో ఆవిడ ఈ సందర్భంతో మరి చనిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాడట ప్రియులారా. తన భార్య కదండి, మరి ఇన్ని రోజులు కలిసి దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళారు. దేవుని యొక్క పిలుపునందుకుని అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు ప్రయాణం చేశారు. ఇప్పుడు మరలా ఒంటరివాడు అవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఎలా దేవుడు తన చిత్తం ఎలా నెరవేరుతుందని మనం వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మరి ఆ అంగలార్పును గురించి దేవుడు ఏమంటున్నాడో మనం తర్వాత మాటలో చదువుదాం. తర్వాత అబ్రహాము మృతి నొందిన తన భార్య యొద్ద నుండి లేచి హేతు కుమారులను చూసి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి నొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇయ్యుడని అడగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములు అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. హేతు కుమారులు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి. మా మధ్యలో నువ్వు మహారాజులా ఉన్నావు కనుక నీ ప్రాంతం ఏదైతే బాగుంటుందో దాంట్లో నీ భార్యను అతి శ్రేష్టమైనటువంటి దాంట్లో అంటున్నారు చూడండి. అతి శ్రేష్టమైన దాని యందు ఆ మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని మరి అలాంటి ఆప్తుల్ని కూడా అబ్రహాము గారు సంపాదించుకున్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మనం చదువుదాం. తన శ్మశాన భూమి పాతిపెట్టుము, మాలో తన శ్మశాన భూమిని ఇయ్యనల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చిరి. హేతు కుమారులు అందరూ కూడా మరి అబ్రహాము గారిని మరి ప్రేమిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు ఏమండి మరి అబ్రహాము గారు తన సాగిలి పడ్డాడు అని అంటే చూడండి ఎంత చక్కటి విధేయతను ఆయన అబ్రహాము గారు చూపిస్తున్నారు. ఏమండి ఎంత గొప్పగా బ్రతికినటువంటి ఆ మహానుభావుడు తన భార్య విషయంలో, తన భార్య మరణ విషయంలో, ఏమండి ఆమెను పాతిపెట్టే విషయంలో ఆయన చూడండి సాష్టాంగ పడుతున్నాడు అని అంటే, సాగిలి పడ్డాడు అని అంటే అది ఎంత తగ్గింపుని సూచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇంత గొప్పగా బ్రతికినటువంటి ఆయన సాగిలి పడ్డం ఏంటి? మనకు కొంత ఉంటేనే మనం ఎవరి దగ్గర తల దించుకోలేమే, మనము తల ఎత్తుకుని బ్రతుకుతున్నాం కదా. మరి మహాభక్తులే, విశ్వాస వీరులే తలలు దించుకుని బ్రతికారు. మరి మనం తల దించుకుని బ్రతకలేమా? తల దించుకోకుండా మనం ఉంటున్నామని అంటే మనము ఆ పరిశుద్ధాత్మ నడిపింపులు నడిపింపబడట్లేదేమో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. చూడండి, అబ్రహాము గారు సాగిలిపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలమును చివరన తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయండి. మరొకసారి చెబుతున్నాడు ఈయన, ఇంకొక ఆయన పేరు చెబుతున్నాడు, అతనితో మీరు మాట్లాడండి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యంగా ఇవ్వాలనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చునుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారి అందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏదనగా, ఇప్పుడు 11వ వచనం, అయ్యా అట్లా కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకు ఇచ్చి ఉన్నాను, దానిలోనున్న గుహయు నీకు ఇచ్చి ఉన్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చి ఉన్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట కూడా మరొకసారి అబ్రహాము గారి యొక్క ఆ తగ్గింపు గుణగణాలు చూడండి పిల్లలు. ఇన్నిసార్లు ఎందుకు
ఈ పదాన్ని మనం నొక్కించి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారంటే ఈ సుగుణాన్ని, ఈ గుణాన్ని మీరు అలవర్చుకోండి, దీనిని నేర్చుకోండి అని అంటున్నాడు. బైబిల్ చదవడంలో ఇదిగో ఇలాంటి సందర్భాలు మనకి తారసపడుతున్నప్పుడు, మనకు అర్థమవుతున్నప్పుడు, మరలా వాక్యం దైవ సేవకుల ద్వారా వింటున్నప్పుడు మనకి ఎంతో ప్రేరణ కలుగుతుంది. అబ్రహాం అంతటి ఆయనే సాగిలి పడుతున్నప్పుడు మనం ఎంత ప్రియులరా, మనం ఎంత అండి? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమే కదా. దేవుడు బ్రతుకునిస్తే బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకులో మనకి ఎందుకు ఈ తిరుగుబాటు, మనకెందుకు ఈ హెచ్చింపు, మనకెందుకు ఎదుటివారి దగ్గర మనం ఆ ప్రేమ అనేటువంటి దాన్ని మనం కోల్పోతున్నాం? కోల్పోవద్దు ప్రియులారా. దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కోల్పోవడం చిన్న పని, కాపాడుకోవడము జీవిత పర్యాంతము. కనుక అలాంటి సాధన చేయాలని అబ్రహాము గారి విశ్వాసం ద్వారాగా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలిపడి, సరే కానీ నా మనవి ఆలకించమని అంటున్నాడు. వాళ్ళు ఇస్తానన్నా నా మనవి ఆలకించండి. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టేదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నీకు అది ఎంత? ఈ ఆ 400 తులముల వెండి నీకు నాకు ఎంత అంటే, మన ఇద్దరికి మధ్య ధనముతో ఏమండి, డబ్బుతో ప్రేమను కొనలేం ప్రియులారా. కొన్ని ప్రేమలో మనం డబ్బు పెడితే రాదండి. ఆ ప్రేమే దేవుని ప్రేమ. అలాంటి ప్రేమతో కొంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉంటుంటారు. మనం ఆ ప్రేమను నోచుకోలేం ప్రియులారా. నేను చాలామంది ప్రేమలని నేను కూడా కోల్పోయినప్పుడు ఈ సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది. అది ధనముతో ముడిపడేది కాదు నాయన, అది బంధంతో, అది ఆత్మ సహాయంతో, దేవుని ప్రేమతో. అలా నీకు నాకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట ఇప్పుడు అబ్రహాము గారు విన్నారండి. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులములు వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చేసాడండి. అలాగున మమ్రే ఎదుటినున్న మక్పేల యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును, దాని యందల గుహయు, దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరితో హేతు కుమారుల యొద్ద అబ్రహామునకు స్వాస్యముగా సిద్ధపరచబడిను. అంటే ఈ ల్యాండ్ అంతా ఇప్పుడు ఎవరిదని చెప్పడానికి, అబ్రహాము గారిదని చెప్పడానికి అప్పుడు డాక్యుమెంటరీ లేవు. అప్పుడు దస్తావీజులు లేవు, ప్రజలే దస్తావీజులు. ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లో కొన్ని గృహాలకి పట్టాలు ఉండవు ప్రియులారా. ప్రజలే దానికి వ్రాతపూర్వకంగా కొన్ని పత్రాలు ఇప్పుడైతే వచ్చినాయి, అప్పుడు పత్రాలు కానీ లేవు, ప్రజలే దానికి సాక్ష్యాలు. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్పేల పొలము గుహలో తన భార్య అయినటువంటి సారమ్మ గారిని పాతి పెట్టడానికి అబ్రహాము గారు ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. ఇప్పుడు చనిపోతే వెళ్ళి కప్పెట్టడం మనకి ఈజీ అయిపోయింది. కానీ ఆ రోజు తన భార్యను అంతగా ప్రేమించాడు కనుక ఆమెను పాతి పెట్టడానికి ఒక చక్కనటువంటి స్థలంలో దాచాడు. ఎందుకంటే మరలా తిరిగి ఆమెను చూడబోతున్నాడు కనుక ఒకానొక సమయంలో. ఆ పొలమును, దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడింది. ఇక అబ్రహాము గారిది ఇది అని చెప్పడానికి స్థిరపరచబడింది అని అంటున్నాడు ప్రియులారా. ఇక చివరిగా మనం 24వ అధ్యాయాన్ని చదువుకుని నేటి అనుదిన బైబిల్ పఠనాన్ని ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. 24వ వచనం, అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఎన్ని విషయాల్లోనట? అన్ని విషయాల్లో కూడా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలు అని అంటే, ఆనాటికి అబ్రహాము గారికి ఎన్ని సంగతులు, ఎన్ని విషయాలు, తన కంటితో చూశాడో, తన కంటితో చూసిన వాటన్నిటి విషయాల్లో దేవుడు ఆయనకి ఏం చేశాడట? ఆశీర్వదించును అని వ్రాయబడింది. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్న అన్ని విషయంలో యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, మనం కొన్ని విషయాల్లోనూ ఆశీర్వదింపబడుతూ ఉంటుంటాం. కానీ అబ్రహాము గారు అన్ని విషయాల్లో ఆశీర్వదించాను అంటున్నాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టు, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినని యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు
ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని నేను అడగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునికి ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదువు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రయాణము నుండి నీవు విడుదల పొందేదువు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పినట్టే అబ్రహాము గారి యొక్క పనివానితో ఈ నిబంధన జరుగుతుంది. నా కుమారునికి ఇక్కడ వారున్న వారితో ఎవరితోనూ కాదు, నా స్వదేశం నా బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బెయేర్షెబా ప్రాంతంలో ఉన్నారు, ఏమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు. అక్కడికి వెళ్ళి నా కుమారునికి పెండ్లి కుమార్తెను నువ్వు తీసుకుని రావాలని మరి అబ్రహాము గారు తన ఇంట ఉన్నటువంటి తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద ఉంచుని వాళ్ళిద్దరూ ప్రమాణం చేసుకున్నట్లు కనబడుతుంది. ఒకవేళ ఆ స్త్రీ రాకపోతే నీ కుమారుని నేను అక్కడికి తీసుకుని వెళ్తానంటే అక్కడికి వెళ్ళడానికి దేవుడు నాకు రైట్ ఇవ్వలేదు. నా కుమారుని ఇక్కడే ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను తన సంతానాన్ని దీవిస్తానన్నది ఇక్కడే అని మరి అబ్రహాము గారు తన పనివాడితో చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను. అతడు తన యజమానుని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తులు శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయిను. అతడు లేచి ఆరాంనహారాయిములో ఉన్న నాహోరు పట్టణము చేరిరి. ఆరాంనహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొన వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. ఏమండి, తన ఒంటెలను మోకరింపజేసి అబ్రహాము గారి యొక్క పనిదాసుడు మరి ఆ ప్రాంతానికి వెళ్ళడము, అక్కడ తన ఒంటెలను మోకరింపజేయడము, ఇప్పుడు ఆయన మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. నా యజమానుడి మీద అనుగ్రహము చూపుమని దేవుణ్ణి అనుగ్రహము చూపుము అనెను. చిత్తగించుము, నేను ఈ వేళ ఊట యొద్ద నిలుచుచున్నాను. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపుతావని తెలుసుకుందు అనెను. ఏమండి, ఇతను అబ్రహాము గారి పనివాడు మాట్లాడుతున్నటువంటి మాటగా మనకు కనబడుతుంది. ఈ నీళ్ళ ఊట దగ్గర నేను ఉన్నాను, ఏ చిన్నదైతే వస్తుందో ఆ చిన్నదాన్ని నేను చెప్పిన ప్రకారంగా ఏ చిన్నదైతే చేస్తుందో ఆమె నా యజమానుడైనటువంటి ఇస్సాకుకు భార్య. ఏమంటే, అక్కడ ఎంతోమంది నీళ్ళు చేదుకొనకు వస్తారు కదా, మరి ఈ సంగతి ఏ స్త్రీ అయితే వింటాదో, అవును, దేవుని కనుచూపుల్లో దేవుని ఆలోచనలో ఎవరైతే ఉంటారో వారికి మేలు దాగుంది ప్రియులారా. అవునండి, మరి ఈ సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన వివాహ జీవితాల్లోనూ కూడా దేవునికి మనం చోటు ఇవ్వగలిగితే ఎవరికి జతగా ఇవ్వాలో దేవుడు సిద్ధపరుస్తాడని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ప్రియులారా. నేడు ఉన్నటువంటి సమాజాన్ని చూడండి, తల్లిదండ్రుల మాట వినేవారు లేరు. ఇప్పుడు యజమానుడి మాట, ఇక్కడ ఒక సేవకుని మాట వినే స్త్రీ ఎవరుంటారో, నీళ్లు ఈయనకు పెట్టడమే కాదు మరలా ఎవరికట ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఏ స్త్రీ అయితే అంటదో, అంత వివేకం కలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి, అంత చక్కనదైనటువంటి స్త్రీ ఉండాలని మనకి ఈ రెబెక్కమ్మ గారి గురించి మనం చదువుకుంటాం. ఈ సందర్భాలన్నింటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతో ఆనందము, ఆశ్చర్యము మనకు కలగక తప్పదు ప్రియులారా. కనుక ఈయన పెట్టేటువంటి ఆ కండిషన్కి ఏ స్త్రీ ఒప్పుకుంటుంది? అవును, మనల్ని కూడా ఏదైనా చుట్టారకం వచ్చినప్పుడైనా, మనకు కూడా ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడైనా వారు కొన్ని కండిషన్లు పెడుతూ ఉంటుంటారు. ఆ కండిషన్కి ఎవరైతే ఒబీ అవుతారో, ఆ కండిషన్కి ఎవరైతే లోబడతారో వాళ్ళే దానికి అర్హులుగా, విధేయులుగా పిలువబడుతూ ఉంటారన్నది వాక్యం మనకు అందిస్తున్నటువంటి
సత్యం ప్రియులారా. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరునకు భార్యగు మిల్కా కుమారుడైన బెతీలునకు పుట్టిన రెబ్కా కడవను భుజము మీద పెట్టుకుని బంగారు తల్లి వచ్చిందండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వెళ్ళి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగిన. ఏంటి, నా నీళ్ళు నీకు పెట్టాలా? ఈ నీళ్ళు నీకు చేది తోడుకుని రావాలంటేనే బోల్డంత పని అవుతుంది, నాకు ఇంటికాడ బోల్డంత పని ఉంది, ఈ నీళ్ళు నీకు ఇవ్వలేనంటే ఈ ఆశీర్వాదానికి ఆమె యోగ్యురాలు కాలేకపోను. అవును ప్రియులారా, చాలామంది చాలా విషయాల్లో తమ ప్రవర్తన వలనే కొన్ని ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు. నిజంగా ఈమె చేసినటువంటి ఆ విధానం చూడండి. ఎందుకు దేవుడి సంగతులు వ్రాయించాడనంటే, ఎందుకు ఈ సందర్భాలతో మనతో మాట్లాడుతున్నాడనంటే, మనము ఎదుటివారికి ఈ మాటలు చెప్పి వారిని పురుకొల్పాలి, వారిని రేపాలి, వారిని దేవుల్లో నిలబెట్టాలి. ఇలాంటి స్త్రీలు ఉంటే ఆ కుటుంబము, ఆ సంఘము దేవుడు చాలా సంతోషిస్తాడని మనం ప్రేరేపించాలి ప్రియులారా. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని, చూడండి కడవని దించే సందర్భంలో కూడా చాలా ఏం చేసిందంటే ఆమె దయచేసి అందుకామె త్రాగమని చెప్పి త్వరగా తన కడవను దించి ఇలా కంగారు పడిపోయిందండి. చూసారా, అడగగానే. అంటే సహాయం చేసే విషయంలో కూడా మనం అలాగ ఉండాలి. రా ఎలా రా వేస్తామంటాం, మనమే వెళ్ళాలి ప్రియులరా. కొన్ని సందర్భాల్లో కొంతమందికి పెట్టాలనుకున్నది ఒకరు పట్టించుకోరు, నేను కూడత వెళ్ళవలసి వచ్చిన సందర్భాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఏమండి, అలాగే మీరు విషయంలో కూడా అందరి విషయంలో కూడా ఆమె అంటున్నాడు చూడండి. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను దించుకుని అతనికి దాహం ఇచ్చును. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు పోసిదనని చెప్పిను. చూసారా, తనకి దాహంతో పాటు ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానని త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావిలోకి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిందనంటే బావికి వీళ్ళకి ఈ మాత్రం దూరమైనా ఉండాలేమో బహుశా. ఆ దూరంలో ఉంటూ మనకి ఇంకా దైవ సేవకులు అనేక మంది వర్ణించారు, లోతుల్లోనికి వెళ్ళి ఆ నీళ్లు తోడుకుని రావాలన్నది, బిందుతో తీసుకుని రావాలట. మరి ఎంత కష్టంతో కూడుకున్నదే. ఈ కంటికి కనబడుతున్నటువంటి ఆ చిన్న కష్టాన్ని తట్టుకుందే కనుక తన భవిష్యత్తుని దేవుడు కట్టాడనమాట. చిన్న విషయాల్లో మనం ఓపిక పడితే, ఓర్పు కలిగి ఉంటే, సహనం కలిగి ఉంటే దేవుడు జీవితాన్ని ఎలా దిద్దుతాడో మనకి తెలీదు. ఓర్పు సహనంలోనే దేవుడు దిద్దుతూ ఉంటాడనమాట మన జీవితాలని. అలా దిద్దే సమయాన్ని మనం ఏం చేస్తామంటే ధిక్కరించుకుంటూ ఉంటుంటాం. నో అంటూ ఉంటాం. అంటే దిద్దుబాటు నీకు లేదు. దిద్దుబాటు లేదనంటే దేవుని దీవెనలు నీకు నాకు రావు అని వాక్యం సెలవిస్తుంది. ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసునో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కమిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడీలను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగిను. అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతీయేలు కుమార్తెనను. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి. చూసారా, అబ్రహాము విధేయత తన పనివారి దగ్గర కూడా కనబడుతుంది మనకి. నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఏమండి, తన కృపను తన సత్యాన్ని చూపుట మానలేదు తన యజమానుడు. అవును ప్రియులారా, కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు ఎక్కడికైనా మమ్మల్ని పంపుతున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు అక్కడ జరిగే ఆ ఆశ్చర్య కార్యాలను చూసి అనిపిస్తూ ఉంటుంది, నా యజమానుడు, మా దైవ సేవకుల యొక్క తండ్రి అయినటువంటి దేవుడు మా దైవ సేవకుల ద్వారా ఇక్కడ మాకు చాలా చక్కటి కార్యాన్ని జరిగించాడు దేవుడు. ఇక్కడ మేము చాలా సంతోషించాం, ఇక్కడ మేము చాలా ఆనందించామని కొన్ని పర్యాయాలు ఒంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని అనుభూతులు కలిగిస్తూ ఉంటాయి. అలాగే అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి ఆ పనివాడి విషయంలో దేవుడు అబ్రహాము గారికి ఎలా తన కృపను దయను అనుగ్రహిస్తున్నాడో కనబడుతుంది.
అవును ప్రియులారా, ఈరోజు కూడా మన స్థానిక దైవ సేవకుల ద్వారాగా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో మనకే ఆ కార్యాలు చూసినప్పుడు, విన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంటుంది. దేవుడు మా దైవ సేవకులు కూడా దేవుడు తన కృపను, తన దయను, తన సత్యాన్ని ఆపు చేయట్లేదు. తన సహాయ సహకారాలు మా దైవ సేవకులకు అందిస్తున్నాడు దేవుడు అన్నటువంటి ఆలోచన మనందరికీ వస్తుంది ప్రియులారా. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలియజేసెను. రెబ్కాకు లాబానునొక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులున్న కడీలను చూసి ఆ మనుషుడు ఎలాగు నాతో మాటలాడినని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, ఇప్పుడు లాబాన్ గారు అంటున్నారనమాట అబ్రహాము గారి యొక్క పెద్ద దాసునితో, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితనెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళ కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడానున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనను. అప్పుడు అంటున్నాడు అనమాట, అంతటా అతడెట్లనను, నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానును బహుగా ఆశీర్వదించును గనక అతడు గొప్పవాడాయను. అబ్రహాము గారు గొప్పవాడయ్యాడని ఏమండి అబ్రహాము గారు పనివారు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి, బంగారము, దాసీలు, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నిలుచుచున్నానో ఆ నా కనానీయుల పిల్లల్లో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించినను. ఇదంతా లాబాను గారికి మరి అబ్రహాము పనివారు గారు చెబుతున్నారు. అప్పుడు నేను నా యజమానుతో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిని నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతలను పంపి నీ ప్రయాణం సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులతో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదువు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రయాణ విషయంలో ఇకను నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయనొల్లని ఎడల ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడునైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీళ్ళ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదినని ఎవతి చెప్పినో ఆమెయే నా యజమాను కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండిన గాకనే మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో అట్లా అనుకునుట చాలింపక ముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చును. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని చెప్పెను. గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టును. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడు బెతీయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మిను, ఆమె చేతులకు గడియలను పెట్టి నా తల వంచి యెహోవాకు మొరొక్కి అబ్రహాము అను నా యజమానుని దేవుడని యెహోవాకు స్తోత్రము చేసి తిని. మొట్టమొదటిసారిగా మనకి స్తోత్రం అనేటువంటి మాట ఒక యజమానుడైనటువంటి అబ్రహాము గారు పనివారి ద్వారా మనకు కనబడుతుంది. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తె అని అతనికి తెలుసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించును. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అదేను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదేను తెలియజెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవలను అటు పోయేదనగా. అబ్రహాము గారి దగ్గర నుంచి జరిగినటువంటి ఆ స్వీయ చరిత్రను అంతటిని కూడా లాబాను గారికి చెప్పాడు. లాబాను గారికి ఎప్పుడైతే చెప్పారో, అవును కదా మాకు బంధువులు ఉన్నారని
నాహోరు గారు చెబుతారు, తన తల్లి మిల్కా చెబుతుంది. ఈ సందర్భాలన్నింటినీ మనకే బంధువులు ఉన్నారు, మనకే స్నేహితులు ఉన్నారని చెప్పేటప్పుడు ఈ సందర్భంలో పలుమార్లు వినుండాలి వీళ్ళందరూ కూడా. అలా విన్నారు గనుకనే అప్పుడు ఇతను ఏమన్నాడో చూడండి. కాబట్టి నా యజమాని ఎడల అని అంటూ లాబాను బెతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం ఏమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలని. వీళ్ళు కూడా ఎవరి మీద పెట్టేశారంటే దేవుని మీద పెట్టేశారు. అవును, ఇంత చక్కగా ఆపర్చునిటీ ఎదుర్కొని వచ్చినప్పుడు ఇంకా మేము అడ్డెందుకు చెప్తాం? మేము అడ్డు చెప్పము. ఇది దేవుని వలన జరుగుతుంది కనుక మేమే దేవునికి లోబడాలి. అవును, మొదట మేము దేవునికి లోబడాలి. ఈ కార్యాన్ని దేవునికి విడిచిపెడుతున్నామని మరి లాభాన్ని సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇదిగో రెబెకాని ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చును. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. అబ్రహాము ఎలాగైతే నమస్కారం చేసేవాడో ఆ అబ్రహాము పనివారు కూడా అలాగే నేర్చుకున్నారు. అవును, మన సేవకులు ఎలాగైతే దేవుని సేవిస్తారో ఇదిగో సేవకుని అనుసరించేటువంటి మరి బిడ్డలు కూడా అలాగే దేవుని సన్నిధిలో మరి వారు కూడా ముందుకు వెళ్తారని వాక్యం మనకు సెలవిస్తుంది. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకి ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములను పుచ్చుకుని అక్కడ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఆ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానీక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళవలెనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమవునో అని తెలుసుకుందుమని చెప్పుకొనిరి. రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళుదనని. చూసారా ప్రియులారా, మారు మాట మాట్లాడలేదు. అమ్మా, నువ్వు ఈ కుమారుడిని వివాహం చేసుకోవాలా బాబు, నువ్వు ఈ కుమార్తెని వివాహం చేసుకోవాలన్నప్పుడు తల్లి మాటని జవదాటలేనటువంటి కుమార్తెలు ఉంటారు, తండ్రి మాట జవదాటలేనటువంటి కుమార్తెలు కూడా ఉంటారు. అందుకనే వారి జీవితాలు ఇప్పటికే కొన్ని జీవితాలు మరి నూరంతలుగా ఆశీర్వదింపబడినట్లుగా మనకు కనపడుతుంది. తల్లి మాటని తండ్రి మాటని లెక్క చేయలేనటువంటి బిడ్డలు మరి ఎన్ని కుటుంబాలు దీవించబడ్డాయో అవి కూడా మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. కానీ ఇక్కడ రెబెకా తల్లి అలాగనట్లేదు. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకునితో వచ్చిన మనుషులను సాగనంపుతున్నారన్నమాట. రెబెకా గారితో ఒక పని మనిషిని కూడా వారు రెబెకాతో, మా సహోదరి నీవు వేవేలకు తల్లి అవుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవని స్వతంత్రించుకుందురుగాకని ఆమెని ఇంటి వారందరూ దీవించేస్తున్నారండి. కుమారుడు రావాలి కదా, భోజనాలు జరగలేదు, ఏమీ లేవు. దేవుని మాటే వారికి అన్ని రకాలుగా జరుగుతుంది ప్రియులారా. ఈరోజు మనకు బోల్డంత తతంగాలు, వాళ్ళ మన దగ్గరికి రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇవంతా వ్యాయామంతో కూడుకున్నటువంటి ప్రయాస. సింపుల్గా క్రైస్తవులైనటువంటి వారు వివాహ విషయంలో ఆడంబరాలకి పొగడ్తలకి వెళ్ళిపోకుండా చక్కగా అవతల వారు మనకి యువతల వారు మనకి నచ్చితే జస్ట్ వారు ఉంగరాలు చేంజ్ చేసుకుంటే అదే వివాహం. నా దృష్టికి అయితే వివాహం అంతే. వారిద్దరిని జత చేయడమే, వారిద్దరూ దేవుని కొరకు బ్రతకడమే, దాని కొరకు వ్యయాన్ని ధనాన్ని ఖర్చు చేయడమే, దేవుని పనిలో ఖర్చు చేయడమే. వివాహం ద్వారాగా దేవుడు నిశ్చయించేశాడు వారిని. ఇక మరలా మనం వెళ్ళి మరలా ఫస్ట్ నుంచి ఆ తతంగం ఆ కార్యక్రమాలను అన్నీ చేసి మయంగా ఉన్నవారిని ఒక మాటలో చెప్పాలంటే వారిని మేపడము, మనం మెయ్యడము, ఇవి రెండూ జరగకుండా ఉండాలంటే సింపుల్గా మనం చేయడము. అది ఎవరో ఏదైనా అనుకుంటారంటే వాళ్ళు ఎవరు వచ్చి మన కష్టాల్లో పాలు పంచుకోరు. మన సుఖాల్లోనూ మన ఆనందాల్లోనూ మన విందుల్లోనూ పాలు పంచుకుంటారే తప్ప ఆ కష్టాల్లో ఎవరో పాలు పంచుకోరు. అలాగని చేయొద్దు అని అనడం లేదు. మీ స్థాయిని బట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, సిరిని బట్టి, సంపదను బట్టి ఒకవేళ మీకుంటే మంచిది ఆ విషయాల్లో, నోవే చూద్దాం మనం ఇంకా ఏమంటున్నాడు. 61వ వచనం, రెబెకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనికి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లా ఆ సేవకుడు రెబెకాను తోడుకొని పోయిను. 62వ వచనం, ఇస్సాకు బేర్లహరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండును. ఇస్సాకు గారు సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడు
ఎవరని దాసుని అడగా ఆ దాసుడు ఇతడు నా యజమానుడని చెప్పిన గనక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చెప్పిన కార్యములని ఇస్సాకుతో వివరించి అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములని ఇస్సాకుతో వివరించి చెప్తున్నాడు అనమాట. నేను అక్కడికి వెళ్ళాను, బేర్లోహ ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ మీ బంధువులు ఒక ఆమెను తీసుకుని వచ్చాను, ఆమె ఇంకేది నీ పెండ్లి కుమార్తెను తీసుకుని వచ్చానని అతనితో ఇస్సాకుతో వివరించి చెప్పాడు. ఇస్సాకు తన తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయిన. ఇస్సాకు తన తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయిను. అట్లా అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ఇస్సాకు గారు ఏం చేశాడట, ఆమెను ప్రేమించాడు. ఏమండి, ఎందుకు ప్రేమించాడు? దేవుని చేత పంపబడింది ఆమె, దేవుని చేత వచ్చింది ఆమె. ఎన్నో మార్గాల్లో ఎన్నో కార్యాలు జరిగినాయి. ఇన్ని కార్యాల్లో ఆమె తలదించింది, ఎన్నో విషయాలకి ఆవిడ తలదించింది రెబకా. అన్ని విషయాల్లో లోబడినప్పుడు, ఏమండి, దేవునికి లోబడినప్పుడు, అన్ని విషయాలకి స్త్రీ లోబడినప్పుడు భర్త భార్యకి లోబడేటట్టుగా దేవుడు చేశాడు. అది ప్రియులారా, అదే సంపాదించుకోవాలి ప్రతి స్త్రీ కూడా. అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు లోబడితే, దేవునికి లోబడితే, సంఘానికి లోబడితే, కుటుంబానికి లోబడితే, భార్యకి అనగా నీకు లోబడేటట్టుగా భర్త నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మండి ప్రియులారా, ఇది అనుభవంతో, నా అనుభవంతో చెబుతున్నటువంటి మాట, బైబిల్ అనుభవంతో చెబుతున్నటువంటి మాట. స్త్రీలారా, మీకు ఎవరికైనా సరే మంచి పురుషుడు రావాలంటే మీరు అందరికీ లోబడి ఉండండి. మీకు లోబడే భర్తను దేవుడు గిఫ్ట్గా ఇస్తాడు. అలాగే పురుషులారా, అలాగే యవనస్తులారా, మీరు మీ తల్లిదండ్రులకి, మీ వారికి, మీ సంఘ కాపరికి, మీ సేవకులకి, మీ సంఘానికి మీరు లోబడి ఉంటే మీకు లోబడే భార్యను ఇస్తాడు, మీ మాట వినేటువంటి భార్యను ఇస్తాడు. ఇది ఇస్సాకు రెబ్కమ్మలను బట్టి దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందాడు, తన భార్య విషయమే సంతోషం పొందాడు. చూసాడు ప్రియులారా, మరి దేవుడు ఎంత గొప్పగా, ఎంత చక్కగా ఈ అధ్యాయాన్ని నడిపించాడో. ఇలా దేవుని విషయాలు మనం చదువుతున్నప్పుడు ఎంతో ఆనందము, ఆశ్చర్యం మనకు కలుగుతుంటుంది ప్రియులారా. మరి ఇంతటి ఆనందానికి, ఆశ్చర్యానికి మరి దేవుడు మన వారసులను చేశాడు కనుక, అలా వారసులు చేయడానికి మరి సంఘ కాపరి గారు, దైవ సేవకులు మరి బిఎల్ రాజు గారు ఎంతో తపన పడుతూ ఎన్నో రీతిలుగా మరి వారు వాక్యాలను బోధిస్తూ దేవుని సేవలో, దేవుని సన్నిధిలో వారితో పాటు సంఘ సభ్యులందరూ కూడా సమముగా ఉంటూ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని వారు ఎంతగానో ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నారు కనుక వారు చేస్తున్నటువంటి పనిని, పరిచర్యను, వారి ప్రయాసనంతటిని దేవుడు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన ద్వారాగా నేటి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలో 21, 22, 23, 24 అధ్యాయాల ద్వారాగా మీరు నాతో, మాతో ఆత్మస్వరూపుగా మాతో మాట్లాడుతంటే మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయ్యా, మరి ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నాయన, మీరు వారికి అప్పగించినటువంటి పనులు, పరిచర్యలు వారు ఏ రీతిగానైనా మిమ్మల్ని మహిమపరచాలో, ఏ రీతిగానైనా మిమ్మల్ని గణపరచాలని కూడా వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో, పనిపట్లు మీ సహాయాలు మెండుగా దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు, వినవాక్యం మా వినికిడిలో ఫలమును తీసుకుని రాగలటికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నేను మా యొక్క ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు మీరు దర్శించండి, దీవించండి. సంఘాలకు అధ్యక్షులుగానైనా, కాపరులుగా, ఉపదేశాలుగా, నాయకులుగా ఉంటూ తండ్రి మరి బలమైన సువార్త సేవతో ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు దైవసేవకులు రాజు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి దగ్గర నాయన నిలవైన వారిగా ఉంటూ వారి దగ్గర దైవ సేవకులుగా పనిచేస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్యలు ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి. అలాగే నాయన వారి మాటలకు విధేయులుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలు మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారిని, వారి కుటుంబాలను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నేను పురుషులందరూ నాయన ఎంతో విధేయత చూపిస్తున్నారు ప్రభు. వారికి నాయన మీ కృపను, దయను, సత్యమును అనుగ్రహించండి. అలాగే పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, బిడ్డలను, పురుషులను అందరిని కూడా దీవించమని, అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, యవనస్తులు అందరినీ నాయన, సంఘ పెద్దలను, నాయన కాపరులను, ఉపదేశకులను కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. ఈరోజు చేస్తున్నటువంటి నీ బిడ్డల పనులన్నింటిలోనూ, ప్రయాణాలన్నింటిలోనూ, పరిస్థితులన్నింటిలోనూ మీ సహాయాలు అనుగ్రహించి మెండుగా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అవును. అందరికీ వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ.